భారతదేశానికి స్వతంత్రం రాకముందు అన్ని గ్రామాలు బ్రిటిష్ వారి ఆధీనంలో ఉన్నాయి. ఆ ఒక్క గ్రామం తప్ప. ఆ గ్రామంలో జరిగిన ఒక సంఘటన. భారతదేశం ఒక పవిత్ర భూమి. అక్కడ ప్రజల ముఖాలపై ఒక పవిత్రతా భావం. అక్కడి మట్టి కూడా పవిత్రమే. అయితే ఒకరోజు కొన్ని క్రూర పైశాచిక శక్తులు ఆ ద్వారాల నుండి చొరబడ్డాయి. హింస దౌర్జన్యాల చేజింది. ఓ రాత్రి శిథిలమైపోతున్న వేళ ఈ దేశపు మృత్తికా గర్భం నుండి లేచి నిలిచింది మణికర్ణిక. చిలక ములక ఒక ఆయుధమేరా, మనదే ఈ మట్టి పౌరుషమేరా. దోచారే గౌరవం, మన వైభవం, మన కళ్ళ ఎదుటే. దోచారే గౌరవం, మన వైభవం, మన కళ్ళ ఎదుటే. సంకల్ప దీక్షతో అంతా సన్నద్ధమే. పర్జన్య గర్జనే గగనవనే. విజయ్ భవ, విజయ్ భవ. ఆడవాళ్ళు ఖడ్గాన్ని ఎలా తిప్పుతారో నేను చూపిస్తా. ఝాన్సీ సేన మీ అందరికీ స్వాగతం చెప్తుంది. నీ మట్టి నిన్నే పిలిచెను రారా. ఈ ధాత్రి నీ జనయిత్రే కాదా. దోచారే గౌరవం, నీ వైభవం, మన కళ్ళ ఎదుటే. సంకల్ప దీక్షతో అంతా సన్నద్ధమే. పర్జన్య గర్జనై గగనమనే. విజయ్ భవ, గగనమనే. విజయ్ భవ, విజయ్ భవ. ఇక తలదించుకునే విషయానికొస్తే నా శిరస్సు ఆనాడు వంగలేదు, ఈనాడు వంగదు. ఆరు చేతులున్నా గానీ ఆదుకోను చేయరదమ్మా. గుక్క వెట్టి రందీలుంటే ఎడజడ కానరావమ్మా. బక్క పలస పంటుల మీన బగ్గుమంటూ కోపమేందమ్మా. ఏ దుర్మార్గుడి చేతుల్లోకి నా జాతీయ జెండా వెళ్లకుండా కాపాడటానికి మాలాంటి వాళ్ళు ఎంతో మంది పుడుతూనే ఉంటారు.
దేశమంటే ప్రేమతో జనమంత జీవించాలిలే భారత్ కే అర్పించాలిలే